బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారు. రేపు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మా ప్రతినిధి కేఎస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, ఏ రకంగా చూడాలి? రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటూ ఉంటారు. దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూసాం కేఎస్, ఈ మధ్యకాలంలో చూసాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ని ఎంతలా టార్గెట్ చేశారో, అట్ ది సేమ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద ఏ రకంగా ట్రీట్ చేస్తుందో మనం చూసాం. ఈ భేటీని, ఈ కలయికని ఏ రకంగా చూడాలి? రవి, రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ మీదనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చాలా విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం ఎదురు కాబోతుందని, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని చూడట్లేదని, కాంగ్రెస్ పార్టీ తరఫున తమకు భారీ మెజారిటీతో కట్టబెట్టి గెలుపొందుతున్నారు అని చెప్పేసి ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ పైన, అధినేత కేసీఆర్ పైన చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఆ తర్వాత ఫలితాలు చూస్తే ఒంటేరు పైన కేసీఆర్ 50,000 మెజారిటీతో, గతంలో కన్నా ఈసారి 50,000 మెజారిటీతో ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద కేసీఆర్ గెలుపు పొందారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదురు కావడం, కొంతకాలంగా మౌనం వహించినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి తర్వాత రాజకీయ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పిలిచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి, నియోజకవర్గంలో కాస్త అక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ ఒంటేరు ప్రతాప్ రెడ్డికి కొద్ది అవగాహన ఉంది. మొదటి అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యవహారాలు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి, పార్టీ విధి విధానాలను గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్లేందుకు ఒంటేరు లాంటి వ్యక్తి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకే హరీష్ రావు మధ్యవర్తిత్వాన ఒంటేరు ప్రతాప్ రెడ్డి మళ్ళీ టీఆర్ఎస్ గూటికి చేరేందుకు దగ్గరయ్యారు. అయితే ఎంత విమర్శించినా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కొన్ని నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ తమ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి కీలక వ్యక్తులు వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మళ్ళీ తీసుకోవడం జరుగుతోంది. అయితే ఒంటేరు తీసుకోవడం వెనుక ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా డైనమాలో పడేసే ఒక విధి విధానాలు ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ అనేది కొనసాగుతూనే ఉంది. అది కీలక నేతల విషయంలో కానీ, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని దెబ్బ కొట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప పలుకుబడి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కింది స్థాయి క్యాడర్ అంతా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా పోతుంది. ఈ వచ్చేటువంటి ఎన్నికలు తెలంగాణలో ఒక 2 కీలకమైన అంశాలు ఉన్నాయి రవి. ఒకటి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ. ఈ ఎన్నికల్లో కొన్ని చూసినటువంటి వైఫల్యాల విషయంలో కానీ, కొన్ని తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయ విషయంలో కానీ కేసీఆర్ అంచనా వచ్చారు. కొన్ని చోట్ల కావలసినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా తీసుకోవాలని అనుకున్నారు. కాబట్టి గజ్వేల్లో తన మీదనే విమర్శలు చేసినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తీసుకోవడం అనేది నిజంగా పార్టీలో ఇది ఒక పెద్ద సాహసంగానే చెప్పుకోవచ్చు రవి. కేఎస్, ఇది ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే చూడాలా, లేకపోతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఒక ప్రపోజల్ చేశారా టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ? బహుశా అంటే జరిగి ఉంటుంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం భారీ మెజారిటీతో గెలిపించడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అని తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒంటేరు కూడా చేరే అవకాశం ఆయనలో ఉండేది. దీన్ని ఒక మధ్యవర్తిత్వం ద్వారా కేసీఆర్ కి దగ్గరేలా చేశారు. అయితే కేసీఆర్ ఆల్రెడీ కలిసి వచ్చే నాయకులను తీసుకోవాలని అనుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి రాజకీయంలో ఇందాక మీరు అన్నట్టు చిరకాలపు శత్రువులు కానీ మిత్రులు కానీ అంటూ ఎవరు ఉండరు. అందులో భాగంగానే ప్రస్తుతం ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి, నామినేటెడ్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే తెలంగాణలో భారీగా ఖాళీలున్నాయి. ఈసారి ఎమ్మెల్యేలు ఎవరికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో ఎవరికి ఇవ్వనని చెప్పారు. ఎమ్మెల్యేలంతా ఇక మీద హైదరాబాద్ కి రాకుండా నియోజకవర్గంలోనే
ఎమ్మెల్యేకు సంబంధించిన అధికారిక నివాసంలోనే ఉంటూ అక్కడే నియోజకవర్గ సమస్యల పరిష్కారం తెలుసుకోవడం, ఏమన్నా అవసరం ఉంటే తప్ప హైదరాబాద్ రాకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే చాలా కార్పొరేషన్లు కానీ మిగతా జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు కానీ ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా చాలా కొన్ని పార్టీల నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరికీ ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది చేపడతారు. కాబట్టి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రస్తుతం ఈ హామీలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటది రవి. అయితే గజ్వేల్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు దీన్ని డైజెస్ట్ చేసుకుంటారా ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే? అంటే ప్రస్తుతం ఒకటే, ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల సమయంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉన్నారు. ఖచ్చితంగా ఏరియాలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అయినా అదొక శిలాశాసనంగా పార్టీ పరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కార్యకర్తలకు అసలు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నాము, దానికి గలటువంటి కారణాలు ఏంటి అనేది కేసీఆర్ చెప్పకపోయినా యాజ్ ఎ కార్యకర్తలుగా ఒక అర్థం చేసుకున్నటువంటి తెలంగాణలో ఉంటుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసేందుకు అందరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కూడా అల్టిమేట్ గా అన్ని గ్రామాలన్నీ ఏకగ్రీవం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇదే పంతాలో కలిసి వచ్చే నాయకులతో పంచాయతీ ఎన్నికలను సాధ్యమైనంత ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి వ్యక్తిని తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. ఇంకా వచ్చేటువంటి వారం రోజుల్లోనే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మిగతా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి చాలా మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలోనే పార్టీని మరింత క్షేత్ర స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో, గ్రామీణ లెవెల్లో తీసుకునేందుకే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారు. రేపు కేసీఆర్ తో భేటీ అవుతారు. భేటీ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.